బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తమిళనాడు రాజకీయాల్లోకి మరో కొత్త పార్టీ వస్తోంది. హీరో విజయ్ రాజకీయ అరంగేట్రం చేయనున్నారు. తమిళగా వెట్రి కళగం పేరిట పార్టీ పెడుతున్నట్లు ప్రకటించారు. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా విజయ్ పార్టీ పనిచేయనుంది. అయితే వచ్చే లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయబోమని విజయ్ స్పష్టం చేశారు. ఏ పార్టీకి కూడా మద్దతు ఇవ్వబోమన్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా చెన్నై కరెస్పాండెంట్ సిరి అందిస్తారు. సిరి, తలపతి అని పిలుచుకునేటువంటి తమ స్టార్, తమిళ సూపర్ స్టార్ తలపతి విజయ్ ఈ రోజు కొంచెం సేపటి క్రితమే తన రాజకీయ రంగ ప్రవేశాన్ని అధికారికంగా ప్రకటించాడు. తన ఎక్స్ ఖాతాలో, సోషల్ మీడియాలో నటుడు విజయ్ ఒక నోట్ ని కూడా రాస్తూ తన రాజకీయ పార్టీని కూడా వెల్లడించారు. తమిళ వెట్రి కళగం అనే పేరుతో రాజకీయ పార్టీని ఈసీఐలో రిజిస్టర్ చేస్తున్నట్టు కూడా చెప్పారు. కొద్ది రోజుల క్రితమే ఆయన పార్టీ అధ్యక్షుడుగా కూడా ఎన్నికైనట్లు వార్తలు వచ్చాయి. రిజిస్ట్రేషన్ కు ముందు జరిగినటువంటి సమావేశానికి దాదాపు 200 మంది పార్టీ జనరల్ కౌన్సిల్ సభ్యులు కూడా పాల్గొన్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శి, కోశాధికారిని కూడా నియమించుకున్నారు. కేంద్ర కార్యవర్గాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు. తమిళనాడు మొత్తంలో తలపతి విజయ్ కి చాలా విపరీతమైన అభిమానులు ఉన్నారు. ఎంతో పెద్ద ఫాలోయింగ్ కూడా ఉంది. అయితే వారికి అవసరమైనటువంటి సమయాలలో సహాయం చేయడం తరచూ కూడా న్యూస్ లో నిలుస్తుంటాడు. రీసెంట్ గా డిసెంబర్ లో వచ్చినటువంటి ఫ్లడ్స్ లో కూడా తూతుకుడి మరియు తిరునెల్వేలి జిల్లాల్లో వరదల్లో చిక్కుకున్నటువంటి నివాసితులకు సహాయం కూడా చేశాడు. భారీగా నష్టపోయినటువంటి కుటుంబాలకు విజయ్ ఎప్పటికప్పుడు సహాయాన్ని అందిస్తూ సామాగ్రిని కూడా పంపిణీ చేస్తారు. అది మాత్రమే కాదు, చాలా మంది పేద విద్యార్థులకు స్కాలర్షిప్స్ ఇస్తూ వారికి అవసరమైనటువంటి వారి అవసరాలను తీరుస్తూ కూడా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. అయితే ఈ రోజు సోషల్ మీడియాలో అధికారికంగా తను పార్టీ పేరును కూడా రిజిస్టర్ చేసుకున్నట్టు చెప్పారు. ఇప్పటికే కమిటీ అయినటువంటి సినిమాలు ఏవైనా ఉంటే అవన్నీ కూడా పూర్తి చేసుకుంటున్నాడు. రాబోయేటువంటి తలపతి 68 సినిమా పూర్తి చేసిన తర్వాతే పార్టీ పనులపై పూర్తిగా కాన్సన్ట్రేట్ చేస్తానంటూ కూడా చెప్పాడు. ప్రజాసేవలో, రాజకీయాల్లో నిమగ్నమై ఉంటానంటూ కూడా ఆయన చెప్పాడు. తమిళనాడు ప్రజలకి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఒక నోట్ ని కూడా సోషల్ మీడియాలో, ట్విట్టర్, ఎక్స్ ద్వారా ఆయన విడుదల చేయడం జరిగింది. తమిళనాట ఇప్పటికే సినిమా స్టార్స్ అందరూ కూడా అనుభవజ్ఞుడు దివంగత ఎంజి రామచంద్రన్, అలాగే జయలలితతో సహా చాలా మంది సినిమాల తర్వాత రాజకీయాల్లోకి వచ్చినటువంటి వారు ఉన్నారు. దాని తర్వాత రజనీకాంత్ కూడా సినిమాల్లో నుంచి రాజకీయాల్లోకి వెళ్తారు అని చాలా ఊహాగానాలు, భారీ ఎక్స్పెక్టేషన్స్ ఫ్యాన్స్ వద్ద నుండి ఉండేవి. అయితే రాజకీయాల్లోకి తన రాజకీయ అరంగేట్రం ఉండదంటూ కూడా సూపర్ స్టార్ రజనీకాంత్ అయితే క్లియర్ గా చేశారు. ఇప్పటికే నటుడు కమల్ హాసన్ కూడా మక్కల్ నీది మయ్యం అనే పార్టీతో ఇప్పటికే చాలా యాక్టివ్ గా ఉన్నాడు తమిళ రాజకీయాల్లో. ఇక రీసెంట్ గా ఇప్పుడు తలపతి విజయ్ తను 2026 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామంటూ కూడా ప్రకటించడము అటు ఫ్యాన్స్ లో, అటు సినీ అభిమానుల్లో ఎంతో ఆనందాన్ని వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే తలపతి ఫ్యాన్స్ అందరూ కూడా సెలబ్రేషన్స్ కూడా మొదలు పెట్టారు. ఎటువంటి రాజకీయ పార్టీకి, ఎటువంటి అసోసియేషన్స్ కి వారు మద్దతు ప్రకటించబోమని, 2024 ఎలక్షన్స్ లో పోటీ చేయకుండా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు తాను సిద్ధమైపోతున్నట్టు ఆయన ఇప్పటికే తన ట్విట్టర్ ఖాతాలో అఫీషియల్